అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు పెద్దలు. ఈ నానుడి అనుసరించిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా నిరంతరాయంగా 1400 రోజులు పేదలకు భోజనం ఏర్పాటు చేస్తున్నామని ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మణపాక సుబ్బు సంతోషాన్ని వ్యక్తం చేశారు. 1400 రోజులు పూర్తయిన సందర్భంగా పేదలకు అన్ని రకాల వంటకాలతో భారీ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫౌండేషన్ చేసే కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. దాతల సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు చుండ్రు వీర్రాజు చౌదరి పెళ్లిరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మహిళా ఫౌండేషన్ అధ్యక్షులు పొట్లూరు సత్యవతి, మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, మినీ గూడ్స్ ఆటో యూనియన్ వైవి రమణ, జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రత్తిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, కర్రి వీరబాబు, కాలాడి వెంకటేష్, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. గారి ఫౌండేషన్ ద్వారా మన సుబ్బు గారు, మండపాక సుబ్బు గారు చేసే కార్యక్రమంలో అన్నదానం, వస్త్రదానం, ఇలాంటి దానాలు ఫౌండేషన్ ద్వారా చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఇది అన్ని దానంలో కూడా అన్నదానం భిన్న అన్న విషయం అందరికీ మీకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి మన మండపాక సుబ్బు గారికి ఉన్నత పదవులు రావాలని నేను మన కాకినాడ మినీ గూడ్స్ ఆటో యూనియన్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1400 రోజులు పూర్తయిన శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదలకు కూడు గూడు గుడ్డ అందించిన ఈ పార్టీ ద్వారా ప్రతి కార్యకర్త పేదలకు అండగా ఉండాలని ఫౌండేషన్ ద్వారా మరొకసారి నిరూపించారు. మరి ఈ కార్యక్రమానికి అండగా ఉన్న ఫౌండేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు చుండ్రు వీర్రాజు చౌదరి గారు పెళ్లి రోజు మొన్న రోజు తిరుపతిలో ఉండడం వల్ల ఈరోజు పేదలకు భోజన వసతి కల్పించారు. మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదలకు అండగా ఉంటుంది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు ఆశీస్సులతో మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. జై తెలుగుదేశం.